ప్రేమైన దేవులకు ప్రభునామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం నాకు దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యము బెటర్ లైఫ్స్, మెరుగైన జీవితాలు. బెటర్ లైఫ్స్, మెరుగైన జీవితాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము రాక మునుపు ప్రపంచమంతా భయంకరమైన అంధకారంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, రోగములతో, దయ్యములతో ఎంతో భయంకరమైన మరి అపవాది చేత పీడింపబడుతూ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవాతి దేవుడు తగిన కాలమున ఈ యొక్క నరులను విమోచించుటకు, రక్షించుటకు, విడుదల దయచేయుటకు, వారి జీవితాలను మార్చుటకు దేవుడు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చిన యేసయ్యను బట్టి మరి మనము ఈరోజు రక్షింపబడిన వారముగా, యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారముగా మన జీవితాలు మెరుగైన జీవితాలుగా ఉండాలి అనేది దేవుని సంకల్పం. నిన్ను, నన్ను, మనలను రక్షించిన యేసయ్య మరి ఈ లోకపు పాపము నుండి, ఈ లోక సంబంధమైన ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మనను తప్పించి, విడిపించి మన జీవితాలను ఆయన మహిమార్థం గడుపుటకు మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. మెరుగైన జీవితాలను మనకు అందించాలనేది దేవుని యొక్క సంకల్పం. కానీ యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత కూడా మనము మెరుగైన జీవితాలు జీవించకుండా ఇంకా పాత పనికి మారిన పాత జీవితాలనే జీవిస్తున్నట్లయితే, ఇబ్బందికరమైన జీవితాలనే జీవిస్తున్నట్లయితే, మరి శాపగ్రస్తమైన జీవితాలనే జీవిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సంకల్పము మనల్ని రక్షించడంలో కారణం ఏంటంటే మనము మెరుగైన జీవితాలు జీవించాలి. మెరుగైన జీవితాలు జీవించాలి. తప్పనిసరిగా దేవుని యొక్క సంకల్పం మన జీవితంలో నెరవేరాలి. అది నెరవేరాలి అంటే పాత జీవితం గతించాలి, క్రొత్త జీవితం రావాలి. పాత బ్రతుకు మారాలి, నూతనమైన విధానం రావాలి. పాత ఆలోచనలు పోవాలి, క్రొత్త ఆలోచనలు రావాలి. మెరుగైన జీవితము దేవుని యొక్క సంకల్పం అని ప్రభువు యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 15 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మరి దావీదు, యోనాతాను ఇద్దరు వ్యక్తుల యొక్క విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు, యోనాతాను. మరి దావీదు దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి. దావీదు దేవుని యొక్క మరి ప్రణాళికలో ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండుటకు ఏర్పాటు చేయబడి ఆయన్ను అభిషేకించి ఉన్నాడు. ఆయన అభిషేకించి మరి తన యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా మరి దావీదును అభిషేకించిన తర్వాత మరి దావీదు ఆనాటి రాజు అయినటువంటి సౌలు దగ్గర ఉంటూ వచ్చాడు. సౌలుకు పరిచయం చేస్తూ వచ్చాడు ఆనాటి రాజు అయినటువంటి సౌలు దగ్గర. అయితే దావీదుకు దేవుడు దయచేస్తున్న మేలుకరమైన కార్యాలను చూసినప్పుడు సౌలుకు అనుమానం వచ్చింది. అయ్యో, నా రాజ్యాన్ని ఈ దావీదు మరి తీసేసుకుంటాడేమో, నా కుమారుడైన యోనాతానుకు ఈ రాజ్యం రాదేమో, దావీదును దేవుడు ఎన్నుకున్నాడేమో అని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఆ రోజు నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు పెట్టాడు అని వాక్యంలో రాస్తుంది. మరి సౌలు రాజు, దావీదు ఒక సామాన్యుడు. అయితే ఆ సామాన్యుడిని దేవుడు అభిషేకించాడు. కాబట్టి అభిషేకింపబడిన దావీదుపై మరి
ఎలాంటి కీడు జరగకుండా కాపాడుతూ వస్తున్నాడు దేవుని యొక్క మరి దూతల ద్వారా. అయితే ఆ సమయంలో యోనాతాను అని సౌలు యొక్క కుమారుడు దావీదుకు స్నేహితుడిగా మారాడు. కాబట్టి దావీదు జీవితంలో జరగబోయే కీడును ముందుగానే యోనాతాను దావీదుకు తెలియచేసేవాడు. అందువలన దావీదు తప్పించుకుంటూ వచ్చాడు. అయితే ఒక దినము దావీదు యోనాతానుతో ఏమంటున్నాడంటే, అయ్యా, ఇదిగో మీ తండ్రి నా ప్రాణాన్ని తీయాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి మరి ఈ యొక్క స్థితి నన్ను చేయకముందే నేను పారిపోవటకు నీవు సెలవివ్వమని అడుగుతాడు. అప్పుడు మరి దావీదును మరి యోనాతాను ఏమంటాడంటే, ఒకవేళ నేను అలాంటి పరిస్థితి ఉన్నదని నాకు అర్థమైతే నీకు నేను తెలియచేస్తాను అని చెప్పి అతనికి మాట ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం. చూడండి, మరి పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణం తీయవెత్తుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను, ఆ మాట నీవెన్నటికీ అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయననగా, దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడనన్న సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలుగకుండుటకై ఇది ఇతనికి తెలుపుననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణం చేయగా, యోనాతాను, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదుననెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనం చేయవలను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనిలో దాక్కునుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవటం కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవాలని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చినడలా నీ దాసుడైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించినడలా అతడు నాకు కీడు చేయ తాత్పర్యం కలిగి ఉన్నాడని నీవు తెలుసుకొనవలెను. నీ దాసుడైన నాకు ఒక ఉపకారం చేయవలను. ఏమనగా, యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడు నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండినడలా నీ తండ్రి యొద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపమని యోనాతాను వద్ద మనవి చేయగా, యోనాతాను, ఆ మాట ఎన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయు ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు, నీ తండ్రి నన్ను గురించి నీతో కఠినంగా మాట్లాడినా దాన్ని నాకు తెలియజేవాడు ఎవరని యోనాతాను అడిగాను. అందుకు యోనాతాను, లోపలికి పొలంలోనికి వెళుదాం రమ్మనగా ఇద్దరును పొలంలోనికి పోయేది. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకతను దావీదు, ఇంకొకతను యోనాతాను. దావీదు సామాన్యమైన వ్యక్తి, కానీ దేవుని చేత అభిషేకింపబడినవాడు. యోనాతాను ఆనాటి రాజ్యమును పరిపాలించుతున్న రాజు యొక్క కుమారుడు. అయితే ఆ రాజు దావీదును చంపాలని చూస్తున్నాడని దావీదుకు అర్థమైనప్పుడు మరి తన యొక్క స్నేహితుడు, ప్రాణ స్నేహితుడైనటువంటి ఆనాటి రాజు కుమారుడైన యోనాతాను వద్దకు వచ్చి ఈ మాటలన్నీ దావీదు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాగా మరి మాట్లాడినప్పుడు యోనాతాను తన జీవితంలో దావీదు విషయంలో మరి ఎంతో దయ కలిగి, ప్రేమ కలిగి, ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడనేది వాస్తవ సత్యం. ఒక దగ్గర దావీదు అంటాడు, యోనాతాను చనిపోయిన తర్వాత, స్త్రీలు పురుషుల ఎడల చూపు ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నా ఎడల యోనాతాను చూపించాడు అని అంటాడు. అంటే అంత ప్రేమ చూపించాడంట, అంత ఇష్టము మరి దావీదు అంటే, దావీదు కార్యాలంటే, దావీదు యొక్క పరిస్థితి అంటే యోనాతానుకు చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. అందువల్లే యోనాతానును దావీదు విశ్వసించాడు, నమ్మాడు. ఎందుకంటే ఆ ప్రేమలో దోషం లేదు, ఆ ప్రేమలో కపటం లేదు, ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో మరి ఎంతో మేలు చేసే గుణం ఉంది.
కాబట్టి దావీదు యోనాతానును నమ్మాడు. నమ్మి యోనాతాను యొద్దకు వెళ్ళి, నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు, కాబట్టి నా ఎడల నీవు మంచి మనసున్నట్లయితే నీవు నన్ను తప్పించు, లేదా నువ్వు నన్ను చంపే అని చెప్పి ఆయన అన్నప్పుడు యోనాతాను ఏమంటాడంటే, అలా కాదు, నేను ఎప్పటికీ కూడా నీవు చావనే చావు, ఎందుకంటే దేవుని యొక్క తోడు నీకున్నది, కాబట్టి నేను ఆ విషయాన్ని తెలుసుకొని నీకు తెలియజేస్తానని ఒక ఒడంబడిక వారిద్దరి మధ్య ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దావీదు యొక్క జీవితము దేవుని చేత అభిషేకింపబడింది. ఆపదలు అనేకం వచ్చినప్పటికీ, ఇబ్బందికరమైన పరిస్థితులు అనేకం వచ్చినప్పటికీ దావీదు వాటిని తప్పించుకొని మరి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అభిషేకింపబడిన వారంగా పిలువబడుతూ ఉన్నాం. ఇలా అభిషేకింపబడిన వారు అన్ని పరిస్థితులు బాగుంటాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ సమస్యలు ఉండవు అని అనుకున్నట్లయితే మనం పొరపాటు చేసినట్లే. దావీదు జీవితంలో ఏ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయో అదే విధంగా మనకు కూడా వస్తాయనేది వాస్తవం. అభిషేకింపబడిన వారికి, దేవుని యొక్క మరి చిత్తంలో ఉన్నవారికి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికి తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని దావీదు జీవితం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎప్పటి వరకు వస్తాయంటే, దేవుని యొక్క చిత్తం మన ఎడల నెరవేరే వరకు ఈ పరీక్షలు కూడా మనం వెళ్ళాలి, ఈ పరీక్షలని మనం దాటాలి. ఈ పరీక్షలు దాటినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన ఆ కార్యాలు మన జీవితంలో జరగవు. కాబట్టి మనము దేవుడిచ్చే పరీక్షలకు మనం కంగారు పడిపోకూడదు. చూడండి, దావీదును దేవుడు అభిషేకించాడు. దావీదు వాస్తవంగా గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు అభిషేకించి సమూయేలు అనే ప్రవక్త ద్వారా ఆనాటి రాజు అయినటువంటి సౌలు దగ్గర ప్రధానమైన వ్యక్తిగా ఉంచి ఉన్నాడు. అయితే ఆ రాజుకి దయ పుట్టాల్సింది, ఎందుకంటే ఆ రాజు చేయవలసిన అనేకమైన మంచి కార్యాలు దావీదు చేస్తూ వచ్చాడు. ఇన్స్టెడ్ ఆఫ్ పిటి, మరి ఆయన పుట్టవలసిన దయస్థానంలో ఆ రాజుకి ఏం కలిగింది? అసూయ కలిగింది, ఈర్ష్య కలిగింది. ఎందుకని? మరే నా జీవితంలో నేను రాజుగా ఉన్నాను, ఆ తర్వాత నా కుమారుడు రాజుగా ఉండాలి, అంతేగాని ఈ దావీదు ఇలాంటి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, కాబట్టి ఇతను నాకు కీడు చేస్తాడేమో, ఇతను నా రాజ్యాన్ని కబలించి నా యొక్క కుటుంబానికి ఆ వారసత్వ హక్కు లేకుండా చేస్తాడేమో అని మరి ఈ లోకరీతిగా ఆలోచించాడు. దేవుని అభిషేకం పొంది ఉన్న వ్యక్తిగా ఆలోచించలేదు, లోకానుసారంగా ఆలోచించాడు. చూడండి, ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి, మరి దేవుని ద్వారా అభిషేకింపబడిన దావీదు, ఇశ్రాయేలులకు రాజు అయినటువంటి సౌలు. మూడవ వ్యక్తి ఆ రాజు కుమారుడైన యోనాతాను. సౌలు దేవుని బిడ్డే, కానీ అతను దురాత్మకు గురయ్యాడు. దేవుని బిడ్డ ఎవరు గురయ్యాడు? దురాత్మకు గురయ్యాడు. ఎప్పుడైతే దురాత్మకు గురయ్యాడో దురాత్మకు సంబంధించిన ఆలోచనలకు తావిచ్చాడు. అలా తావిచ్చి ఏం చేశాడంటే, ఒక దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తినే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. సో దేవుని బిడ్డ అయినటువంటి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సౌలు కూడా దేవుని యొక్క అభిషేకం పొందిన దావీదు మీద దయ చూపవలసిన వాడు ఏం చూపిస్తున్నాడు? కోపము, ఈర్ష్య, కక్ష చూపిస్తూ ఉన్నాడు. ఎందువలనంటే అతను పూర్తిగా మరి దురాత్మ చేత నింపబడి ఉన్నాడు. ఎక్కడుందో చూద్దాం. సౌలు దురాత్మ చేత నింపబడి ఉన్నాడని 19వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మొదటి సమయాలు 19:9లో యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సో సౌలు దురాత్మ చేత ప్రేరేపించబడ్డాడు. అలా ప్రేరేపించబడినప్పుడు ఆ దురాత్మకు గురైపోయాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలకు కూడా దురాత్మ యొక్క ప్రభావము మన మీదకి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు దురాత్మ యొక్క ప్రభావం
వచ్చినప్పుడు దాన్ని గద్దించాలి, దాన్ని ధిక్కరించాలి, దానికి లోపడకుండా మనం జీవించాలి, కానీ దాన్ని మనం ఆహ్వానించకూడదు. సౌలు దాన్ని ఆహ్వానించాడు, దాన్ని అంగీకరించాడు, దాని తలంపులకు స్థానం ఇచ్చాడు. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితిలో దేవుని బిడ్డగా తనకు వచ్చిన దురాత్మను ధిక్కరించి దురాత్మకు లోబడకుండా దేవునికి మాత్రమే లోబడవలసిన సౌలు ఎప్పుడైతే దురాత్మకు లోనయ్యాడో అప్పుడు ఏం జరిగింది చూడండి. 11వ వచనం 10 నుంచి సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకున్నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయాను. చూసారా ఎంత ఘోరమో. ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో దురాత్మకు స్థానం ఇచ్చిన సౌలు దేవుని చేత అభిషేకింపబడిన దావీదును కూడా చంపడానికి ఏమాత్రమో వెనుక తీయలేదు, ఏమాత్రమో కూడా ఆలోచించలేదు. సో ఈనాడు ఈ 3 క్యారెక్టర్స్ మనం చూడాలి. ఒకటి సౌలు రాజు, దేవుని బిడ్డే, దేవుని చేత అభిషేకింపబడిన వాడే, దేవుని చేత ఏర్పరచబడిన వాడే సౌలు, దానిలో సందేహమే లేదు. రెండో వ్యక్తి సౌలు కుమారుడు యోనాతాను. మూడో వ్యక్తి దేవుని చేత అభిషేకింపబడిన దావీదు. వీరిద్దరు పవర్లో ఉన్నారు. దావీదు సామాన్యుడిగా ఉన్నాడు. అయితే దావీదును దేవుడు అభిషేకించాడు, సౌలును కూడా అభిషేకించాడు. సౌలును మొదటి ఇశ్రాయేలు రాజుగా అభిషేకించి రాజరికపు స్థానంలో పెట్టాడు. అయితే సౌలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. సౌలు తన యొక్క మనస్సుకు ప్రాధాన్యత ఇచ్చాడు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సౌలు తన మనస్సు చెప్పినట్టు విని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సౌలును బట్టి నేను చింతిస్తున్నాను, సౌలును బట్టి నేను చింతిస్తున్నానని సౌలును తొలగించి దావీదును రాజుగా చేయాలని దావీదును అభిషేకించాడు. చూడండి, మన జీవితంలో కూడా దేవుని చేత అభిషేకం పొందిన తర్వాత, దేవుని చేత రక్షింపబడిన తర్వాత దురాత్మలకు మనము గురి కాకూడదు. దురాత్మల నుంచి మనం శోధించినప్పుడు వాటికి మనం స్థానము ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సౌలు వలె మన జీవితంలో కూడా భయంకరమైన భావాలు ఏర్పడతాయి. సౌలుకి ఏం కలిగింది? ఒక దైవజనుడైన దేవుని చేత అభిషేకింపబడినటువంటి దావీదును ఈటతో పొడిచి చంపవలనంత క్రోధము, కక్ష, ఈర్ష్య, పగ ఏర్పడింది. సో ఇవన్నీ ఏర్పడడానికి కారణం ఏంటంటే సౌలు దురాత్మకు స్థానం ఇచ్చాడు. రాసిందా లేదా? యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుని ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. అదే సౌలు దురాత్మకు స్థానం ఇవ్వకుండా దురాత్మను పారద్రోలమని దేవుణ్ణి అడిగినట్లయితే తప్పనిసరిగా ఈ పరిస్థితి సౌలుకు వచ్చేది కాదు. సో ఇలాంటి పరిస్థితి దేవునికి మరి ఇష్టం లేదని మనకు అర్థం అవ్వాలి. మరి దేవుడు కూడా ఒక్కొక్కసారి మనం టెస్ట్ చేయడానికి మరి దురాత్మలు వచ్చినప్పుడు మన దగ్గరికి దురాత్మలు మరి శోధనలు వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి వాటికి లోబడతాడా, నా వైపు వస్తాడా? ఈ దురాత్మలకు స్థానం ఇస్తాడా, నాకు స్థానం ఇస్తాడా? నీవు దురాత్మలకు స్థానం ఇస్తే దురాత్మల చేత నడిపించబడతావు, దేవునికి స్థానం ఇస్తే దేవుని చేత నడిపించబడతావు. విశ్వాసే కాదంటం లేదు, దేవుని పెట్టే. కానీ తనకు వచ్చిన శోధనకు స్థానం ఇచ్చుటకు అంగీకరించినందువల్ల దురాత్మ సౌలును ప్రేరేపించి దావీదును చంపమని చెప్పింది. దానికి లోబడిపోయాడు. సో మొదట దురాత్మకు స్థానం ఇచ్చింది ఎవరు? సౌలు, ఆ వ్యక్తి. సో ఈరోజు మన జీవితంలో కూడా సౌలు లాంటి అనుభవం మనకు వచ్చే అవకాశం ఉంది. దురాత్మ మన ఎదురు వచ్చి మనను దురాత్మ యొక్క ప్రేరేపణ చేత
మనం వివిధ రకాలుగా ప్రేరేపించినప్పుడు దానికి మనం స్థానం ఇచ్చినట్లయితే మన జీవితము సౌలు వలె క్రూరంగా ఉండిపోతుంది, ఈర్ష్యతో ఉండిపోతుంది, కక్షతో ఉండిపోతుంది, స్వార్థంతో ఉండిపోతుంది. రాజ్యం నాకే ఉండాలి, దావీదు పోవుడు, నా కొడుకే రావాలని దావీదును చంపాలనుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ జాగ్రత్త, దేవుని బిడ్డలు బహు జాగ్రత్తగా జీవించాలి. ఎందుకనంటే దేవుని బిడ్డలకు దేవుడు వివిధ రకాలైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. మీరు నా వైపు ఉంటారా, సాతాను వైపు వెళ్ళిపోతారా, దురాత్మకు చోటిస్తారా? సో ఎప్పుడైతే ఇది ఓడిపోయాడో సౌలు బహు భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయాడు. ఆ తర్వాత యోనాతాను దేవుని చేత మరి ఏర్పరచబడిన వ్యక్తే. యోనాతానుకు దావీదంటే అమిత ప్రేమ. ఎందుకనంటే దావీదును దేవుడు అభిషేకించి దేవుడు తనకు తోడుగా ఉన్నాడని గ్రహించాడు. చూడండి 19వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవాలని ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు చేనులో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసినట్లా దాన్ని నీకు తెలియజెప్పేదినా నేను. చూసారా, మరి దేవుడు దావీదుని యోనాతాను ద్వారా కాపాడుతూ వస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. చూడండి, సౌలు తన తండ్రి దావీదును ఎందుకు చంపాలనుకున్నాడు? తన కుమారుడైన యోనాతానుకు రాజ్యం ఇవ్వడానికి, అంతకు మించి ఏం లేదు. అయితే యోనాతానుకు అది ఇష్టం లేదు. సో సౌలు అనుకున్న పనిని యోనాతాను ఇష్టపడటం లేదు. ఎందుకనంటే యోనాతాను దురాత్మ చేత నింపబడలేదు, యోనాతాను దేవుని వలన నడిపించబడుతున్నాడు. అందుకని దేవుని యొక్క పరిశుద్ధమైన అభిషేకం కలిగిన దావీదును యోనాతాను ప్రేమించగలిగాడు, ద్వేషించలేదు. కాబట్టి యోనాతాను ఎప్పుడైతే దావీదును అమితంగా ప్రేమించాడో సౌలు చెప్పినట్లు మరి యోనాతాను అంగీకరించలేదు. ఈ ఇన్ఫర్మేషన్ ని దావీదుకు తెలియజేశాడు. దావీదు తన జీవితంలో దేవుని చేత అభిషేకింపబడినప్పటికీ, ఇక్కడ గమనించండి, అభిషేకించబడినప్పటికీ దేవుని చేత రాజ్యము వచ్చే వరకు వేచి ఉన్నాడు. అయితే అభిషేకించబడిన దినము నుంచి దేవుని చేత రాజ్యం వచ్చే వరకు ఎన్ని రకాలైన ఇబ్బందులు పడ్డాడంటే ఇక్కడ అంటాడు, చూడండి 20వ అధ్యాయం 3వ వచనం ఆఖరి భాగం. అయితే యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని అన్నాడు. దావీదు ఏమన్నాడు? నాకును మరణానికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఒక్క అడిగే, ఒక్క నిమిషంలో నేను చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అంత భయంకరమైన స్థితిలో నేను ఉన్నాను. సో దావీదు అంత మరణకరమైన స్థితిలో జీవిస్తూ కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు, దేవుని అభిషేకాన్ని విశ్వసించాడు. నా దేవుడు నన్ను అభిషేకించాడు, నాకు రాజ్యం అనుగ్రహిస్తాడు, నాకు మేలు దయచేస్తాడు, నాకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాడు. మరణకరమైన పరిస్థితి నాకు వచ్చినప్పటికీ నా జీవితంలో దేవుడు నన్ను. సో మన జీవితంలో మరి ఈ 3 క్యారెక్టర్స్ని మనం గమనించాలి. ఒకటి సౌలు క్యారెక్టర్, ఒకటి యోనాతాను క్యారెక్టర్, ఇంకోటి దావీదు క్యారెక్టర్. కాబట్టి యోనాతాను వలె మనము దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత, దేవుని చేత మేలుకరమైన అనుభవించుటకు అధికారం పొందిన తర్వాత, దురాత్మ చేత ప్రేరేపింపబడినప్పుడు దానికి లోబడకుండా దేవునికి లోబడే విధంగా ఉండటకు మనకు మాదిరిగా ఈ సౌలు యొక్క క్యారెక్టర్ దేవుడు మనకు తెలియజేశాడు. రెండోది, యోనాతాను అధికారము కింద ఉన్నప్పటికీ
అధికారం తన తండ్రి అయినప్పటికీ, అధికారమును పోగొట్టుకున్నటకు ఆస్కారం ఉన్నప్పటికీ దావీదు అంటేనే ఇష్టపడ్డాడు. ఎందుకంటే అభిషేకింపబడినవాడు కాబట్టి దేవునికి లోబడ్డాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిని ప్రేమించాడు. అందుకే తన సంతతిని దావీదు చూసుకోవడానికి వారి సంతతి నశించుకోకుండా కాపాడబడింది. మూడో వ్యక్తి దావీదు. దావీదు దేవుని చేత అభిషేకించబడ్డాడు. కానీ అభిషేకింపబడిన వెంటనే రాజ్యం రాలేదు. కానీ సౌలుకి అభిషేకింపబడిన వెంటనే రాజ్యం వచ్చింది. కానీ దావీదుకి అభిషేకింపబడిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిటిని ఎదుర్కొన్న తర్వాత ఈ సౌలు చనిపోయే వరకు వేచి ఉన్నాడు. ఆ తర్వాత తనకు రాజ్యము అందించబడింది. అప్పుడు ఆ రాజ్యంలో దేవునికి మహిమార్థము జీవించారు. సో దేవుని బిడ్డలుగా మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదకరమైన స్థితిని మనం పొందుటకు అన్ని శ్రమలను తట్టుకోవాలి, అన్ని బాధలను మనం తట్టుకోవాలి. అన్నింటినీ దాటి మనం వెళ్ళి క్షేమకరమైన స్థితికి వెళ్తామన్న నిరీక్షణ మనకు ఉండాలి. ఒకవేళ అలా లేనట్లయితే దావీదు ఎప్పుడో పడిపోయేవాడు. ఇదేంటది, దేవుడు నన్ను అభిషేకించాడు, రాజుగా చేస్తానన్నాడు, మరి ఈ పరిస్థితులు ఏంటి? ఆఖరికి మరణం ఒక్క అడుగు దూరం దాకా వచ్చేసింది, ఇంత ఘోరమా నా పరిస్థితి అని విచారించాల. ఏం చేశాడు? నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ దేన్ని నమ్మాడు? దేవుని మాటను నమ్మాడు, దేవుని అభిషేకాన్ని నమ్మాడు. దేవుడు ఇచ్చిన గొప్ప ఆదరణ నాకు కలుగుతుంది, అన్నిటి నుంచి నన్ను తప్పిస్తాడు దేవుడని నమ్మాడు. కాబట్టి మన జీవితము యోనాతాను వలె, దావీదు వలె దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. కానీ సౌలు వలె దురాత్మ చేత ప్రేరేపించబడినప్పుడు దానికి లోబడేదిగా మన జీవితము ఉండకూడదు. కాబట్టి అట్టి జీవితము మనకు ఏది క్షేమకరమో మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలంగా దేవుని యొక్క ఏర్పాట్లలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు ఒక మంచి జీవితాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, మెరుగైన జీవితాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, క్షేమకరమైన జీవితాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నీలో ఓర్పు కావాలి, సహనం కావాలి, దేవుని మాట మీద నమ్మకం కావాలి. అది లేకపోతే ఎప్పటికప్పుడే నిరాశపడిపోతూ ఉంటారు, ఎప్పటికప్పుడే నిస్పృహకు గురవుతారు, ఎప్పటికప్పుడే దేవుని యొక్క వాగ్దానాన్ని అనుమానించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ యొక్క స్థితి మనకు రాదు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం అనుభవించలేదు. అందుకని దేవుని వాక్యం అనేక సార్లు చెప్తుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని సారా నమ్మి ఆమె స్త్రీ ధర్మము ముగించినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆమె ఇస్సాకును కనెను. చూసారా? సో ఇంపాసిబుల్, మనకి హ్యూమన్లీ ఇంపాసిబుల్ అంటే మానవ రీతిగా ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగదు అన్న పరిస్థితిని శారా విషయంలో దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా మార్చాడు. ఆమె యొక్క ఇంటర్నల్ బాడీ స్ట్రక్చర్ని మార్చేసి 90 సంవత్సరాల వయసులో స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత ఆమెకు కుమారుడని అనుగ్రహించాడు. సో ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడని విశ్వసించాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, అన్నిటికీ నా ప్రభు ఉన్నాడు అన్న నిరీక్షణ నీ జీవితంలో ఉంటే విసుగుండదు, కోపం ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు, ఏముండదు. స్థిరంగా ఉంటాం, స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాం, స్థిరమైన ఆలోచన కలిగి ఉంటాం, స్థిరమైన విధానంలో వెళ్తాం. దురాత్మకు చోటు ఇవ్వవు. దురాత్మ ఎప్పుడు వస్తుంది మన దగ్గరికి? విసిగిపోతే దురాత్మ వస్తుంది. మనం బాధపడితే వెంటనే దురాత్మ వచ్చేస్తుంది. చూసావా అని వెంటనే మన మనసులో చేరి రకరకాలైన పురుగులు తెలుస్తుంది. చూసారా? సో ఇదన్నిటికి మూలం ఏంటంటే మనము మన మనస్సును దేవునికి వ్యతిరేకమైన విధానంలో ఆలోచించినప్పుడు ఈ దురాత్మ వచ్చి మనను ఆక్యుపై చేసి
దోషమైన విధానంలో మనల్ని ప్రవర్తించేటట్టు చేస్తాడు. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనము మెరుగైన జీవితానికి పిలువబడ్డాం కానీ దోషభరితమైన జీవితానికి పిలువబడలేదు. ఇక్కడ నుంచి మనం మెరుగైన జీవితమే జీవించాలి. పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి, మేలుకరంగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉంది, ఎట్లా ఉన్నా పర్లేదు, నా ప్రభు నాకు ఉన్నాడు అన్న నిరీక్షణ మనకు ఉండాలి. చూసారా, సౌలుకు దేవుడు మేలుకరమైన స్థితి ఇచ్చాడు, చాలా ఉన్నతమైన సింహాసనం ఇచ్చాడు. సౌలు కూడా ఊహించలేదు, రాజరికానికి అర్హుడు కాదు, ఆయన ఏం రాజు కాదు, కానీ దేవుడు మొదటిసారి ఇశ్రాయేలీయులకు రాజుగా సౌలుని నియమించాడు. సో ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఎంత లోబడి ఉండాలి, ఎంత దేవునికి భయపడి ఉండాలి. అలాంటి వ్యక్తి దేవుడు చెప్పిన విధానంలో ఆలోచించక, దేవుడు చెప్పినట్లు వినక, అవిధేయమైన స్థితిలో దేవునికి కోపం తెప్పించి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దావీదు దేవుడి చేత అభిషేకించబడ్డాడు, కానీ వెంటనే అభిషేకించబడిన ఆశీర్వాదం వెంటనే వచ్చిందా? రాలేదు, చాలా కాలం పట్టింది. కానీ ఈ కాలం అంతా పరీక్ష గుండా వెళ్ళాడు. తగిన కాలమున తగిన సమయంలో దేవుడు ఏం చేశాడు? దేవుడు ఇచ్చిన అభిషేక ప్రకారం ఆయన్ను సింహాసనాసీనుని చేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు కూడా మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తాడు. ఎప్పుడు కీడు దేవుడు చేయడు. మన స్వకీయ దురాశల చేత ఏడవబడి కీడును మనం కొని తెచ్చుకుంటాం. దేవుడు ఎవడు కీడు? దేవుడు ఇస్తాడా? ఇవ్వనే ఇవ్వడు. పరీక్షలు ఇస్తాడు దేవుడు, కీడు దేవుడు ఇవ్వడు. కీడు ఎందుకు వస్తుందంటే మన స్వకీయ దురాశల చేత ఏడవబడి, ఎప్పుడైతే మనం ప్రేరేపించబడి మనం ముందుకు వెళ్తామో అప్పుడు మనకు కీడు కలుగుతుంది. దేవుడు ఎన్నడూ కీడు చేయడండి. ఎప్పుడు కూడా మీరు దేవుడు ఎందుకు నాకు ఈ శిక్ష చేశాడని అనకూడదు. దేవుడు ఎప్పుడు శిక్షించాడు. దేవుడు కీడు చేయడు. దేవుడు ప్రేమించే దేవుడు. ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనం మన యొక్క స్వకీయ దురాశల చేత దేవుడికి విరోధంగా ప్రవర్తించి మనం కీడు తెచ్చుకుంటున్నాం. కానీ దేవుడు కీడు చేయడు. కీడుకు కర్త దేవుడు కాదు. అదవుతుందా? దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవా, నీవు నాకు మెరుగైన జీవితాన్ని ఇచ్చావయ్యా, మెరుగైన జీవితానికే నన్ను పిలిచావయ్యా, మెరుగైన జీవితమే నాలో ఆశిస్తున్నావయ్యా, దేవా స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులతో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. నిరాశ, నిస్పృహలు మన జీవితంలో ఎన్నడూ చోటు చేసుకోకూడదు. చూసారా, గతంలో జరిగిన ఎన్ని దేవునికి అవిధేయమైనవి, వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుడు ఏమంటున్నాడు? మారు మనస్సు నుండి తిరుగుడి. మన మనసు మారాలి, పాత వాటి నుంచి కొత్త వాటి వైపు తిరగాలి. ఇంకా లోతు భార్య చూసినట్టు వెనక్కి తిరగకూడదు. లోతు భార్య ఏం చేసింది? లోతు భార్య అందరినీ ఆ సొదొమ గొమొర్రా నుంచి తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాడు. దూతలు ఏం చెప్పారు? పొరపాటు కూడా వెనక్కి చూడొద్దు, వెనక్కి చూస్తే నువ్వు ఉప్పు స్తంభం అయిపోతావా అన్నాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి లోకాశలు, బంగారం వదిలిపెట్టేసి వచ్చేసాని, అలా సంపద వదిలేసి వచ్చేసాని, స్నేహితులు వదిలేసి వచ్చేసాని, వాళ్ళు వదిలేసి వచ్చేసాని, ఆ బాంధవ్యాలు వదిలేసి వచ్చేసాని అని ఒక్కసారి వెనక్కి తిరిగింది. ఏమైపోతుందో, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. సో జాగ్రత్త. ఇది కృపాకాలం కాబట్టి దేవుడు క్షమిస్తున్నాడు. పాత నిబంధనలో కృపాకాలం కాదు, వెంటనే శిక్ష వచ్చింది. వెంటనే ద మూమెంట్ ఎగెన్స్ట్ గాడ్ వీ యూస్ టు సఫర్ ద కాన్సిక్వెన్స్. దానికి రావాల్సిన పర్యవసానం మనకు వచ్చేసేది. దేవుడు ఏది చెప్పాడో అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఇది కృపాకాలం, ఇప్పుడు శిక్షించున్నాడు దేవుడు. అందుకని చెప్పి మనుషులు విచ్చలవిడిగా చేసిన తప్పే మరలా చేస్తున్నారు, తప్పు ఆలోచనలే చేస్తున్నారు. కానీ దేవుడు ప్రేమ స్వరూపి అని మనము పాపం వెంబడి పాపం, లేకపోతే తప్పు వెంబడి తప్పు చేయకూడదు. యోహాను పత్రికలు ఏమంటాడో చూడండి. యోహాను పత్రిక
3వ అధ్యాయం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిల్చును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. క్రైస్తవ పేరు ఉండొచ్చు, నేను క్రైస్తవులు చెప్పుకోవచ్చు, కానీ నీతిని జరిగించని వాడు, తన తోటి సహోదరుని ప్రేమించని వాడు దేవుని సంబంధి కాదు అని దేవుని వాక్యం చెప్తారు. అదేంటంటే అలా అంటారు, ఆ తాత క్రైస్తవుడు, ఆ ముత్తాత, నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, నువ్వు ఎన్ని బిరుదులు పెట్టుకున్నా వేస్ట్. దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడతాం. దేవుని సంబంధికి ఉండవలసిన గుణం ఏంటంటే ప్రేమ. ప్రేమ ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ అయ్యేవాడు. తన సహోదరుని ప్రేమింపలేని వాడు దేవుని సంబంధి కాదు. కాబట్టి దేవుని సంబంధి కాని వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని సంబంధంగా ఉండాలి. ప్రేమ మన జీవితంలో నిలిచి ఉండాలి. మన తోటి సహోదరులను ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, దేవుని బిడ్డలను ప్రేమించాలి, అంతేగాని ద్వేషించకూడదు. ద్వేషము అపవాది సంబంధమైనది. ద్వేషము అపవాది సంబంధం. అది ఎవరు చేస్తారు? అపవాది పిల్లలు చేస్తారు. మన దేవుని పిల్లలు అని చెప్తూ అపవాది కార్యాలు మనం చేయకూడదు. అలా చేసినట్లయితే మనం దోషం అవుతాం. కాబట్టి దేవుని పిల్లలుగా పిలువబడ్డాం, దేవుని పిల్లల్లాగానే జీవితాం. అంతేగాని దేవుని పిల్లలని చెప్పుకుంటూ అపవాది క్రియలు మనము చేయకూడదు, చేయరాదు. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడింది. దావీదు వలె మన జీవితాన్ని నిలబెట్టుకుందాం. మన జీవితంలో దేవుడు చేయబోతున్న అద్భుత కార్యాలను మనము అనుభవించుటకు సిద్ధపడదాం. యోనాతాను వలె దేవుని అభిషేకింపబడిన వారిని ప్రేమించుటలో అమితంగా ప్రేమిద్దాం. దేవుని అభిషేకం పొందిన వారి యొక్క జీవితాలను, వారి యొక్క విధానాలను మనం అర్థం చేసుకొని ప్రేమతో వారితో ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంటి జీవన విధానంతో మనము శ్రేష్టమైన మంచి జీవితాన్ని జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా.